యూట్యూబ్ ఛానల్లో ఏసీతో ప్రతిదినం చూస్తానండి. ఒకరోజు నైట్ నేను కార్ డ్రైవింగ్ చేస్తాను, డ్యూటీకి వెళ్ళి వచ్చాను. అప్పుడే లైట్ చూస్తుండగా నాకు కొంచెం మందు సిగరెట్ అలవాటు ఉంది. ఆ రోజు నైట్ నేను మీ వాక్యం విన్నాను. ఆ రోజు విన్న తర్వాత మీరు ప్రేయర్ చేశారు, కన్నీటి స్టార్ట్ చేసి నేను ఆటోమేటిక్ కళ్ళు మూసుకున్నాను. ఆటోమేటిక్గా కళ్ళం నీళ్ళు చేసి ఆ రోజు నుంచి ఇంతవరకు ఈ మందు కానీ సిగరెట్ కానీ మొత్తం అయిపోయింది. చూడండి, మరి బ్రదర్ చెప్తున్నారు వారు కార్ డ్రైవింగ్ చేస్తారంటండి. అయితే తనకు మరి త్రాగుడు అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది. అయితే వారు మరి యేసుతో ప్రతిదినం అనేది ఒక డైలీ ప్రామిస్ నైట్ మిడ్-నైట్ 12 o'clockకే వస్తుందండి. మరి మన పాల్ పృథ్వీ మినిస్టర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. అది చూస్తూ ఉంటారంట మరి సహోదరుడు. అది చూస్తూ ఉన్న సమయంలో మరి సేవకురాలుగా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారంట. ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు తెలియకుండానే మరి తనకు కన్నీళ్ళు రావడం జరిగిందంట. తన హృదయంలో ఒక మార్పు అనేది వచ్చి ఆయన అనుకున్నారంట, ఇక నుంచి నేను ఇక సిగరెట్ కానీ మందు కానీ ఇక తాగకూడదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. చూడండి, దేవుడు ఏ సమయంలోనైనా మనిషిని దర్శిస్తాడు. ఆ మిడ్-నైట్ సమయంలో దేవుడు తను దర్శించినప్పుడు తన అంతరంగం శుద్ధీకరించబడింది. మరి ఈ రోజున చెడు వ్యసనాల నుంచి విడుదల పొందుకొని నేను కూడా పరిశుద్ధంగా బ్రతకాలి అనే ఉద్దేశంతో ఆ సాక్ష్యం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చున్నారు. తను ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టిన దేవునికి గట్టిగా చప్పట్లు కూడా ప్రభుకు స్తోత్రం చెప్దామా.